ఐపీఎల్ చరిత్రలోనే ఒక అపూర్వమైన నా భూతో నా భవిష్యత్తు అన్న చందంగా సాగిన ఒక సంచలన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. సాధారణంగా అంతర్జాతీయ క్రికెటర్లే ఐపీఎల్ లాంటి భారీ వేదికపై ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. కానీ కేవలం 17 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగిన ఈ వండర్ కిడ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. స్టేడియంలోని నలుమూలల సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ అభిమానులను ఊహించని ఆశ్చర్యంలోని ముంచెత్తాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి కేవలం 3 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే అతడి ఇన్నింగ్స్ సాగిన తీరు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. వైభవ్ చేసిన 97 పరుగులలో ఏకంగా 92 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం విశేషం. అతని ఇన్నింగ్స్ లో 12 భారీ సిక్సర్లు, 5 అద్భుతమైన ఫోర్లు ఉన్నాయి. అంటే సింగిల్స్, డబుల్స్ జోలికి వెళ్లకుండా కేవలం బౌండరీలతోనే ప్రత్యర్థి బౌలింగ్ లైనప్ ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకుని ఈ సీజన్ లోని అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్ లలో ఒకటిగా దీనిని నమోదు చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కెప్టెన్, ప్రపంచ స్థాయి దిగ్గజ బౌలర్ ప్యాట్ కమిన్స్ మ్యాచ్ కు ముందే వైభవ్ ను అవుట్ చేయడానికి ప్రత్యేక వ్యూహాలను రచించినట్లుగా పేర్కొన్నాడు. అయితే మైదానంలోకి దిగాక ఆ ప్రణాళికలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ముఖ్యంగా కామన్స్ వేసిన ఒకే ఒక ఓవర్లలో వైభవ్ వరుసగా 3 భారీ సిక్సర్లను బాదడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. వైభవ్ విధ్వంసక బ్యాటింగ్ పుణ్యమా అని రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 8 ఓవర్లలోనే 125 పరుగుల భారీ స్కోర్ ను బోర్డుపై ఉంచగలిగింది. సెంచరీ దిశగా దూసుకుపోతున్న వైభవ్ ప్రఫుల్ హింగే బౌలింగ్ లో మరో భారీ షాట్ కు ప్రయత్నించి మలింగా పట్టిన ఒక అద్భుత క్యాచ్ ను పెవిలియన్ కు చేరాడు. దీంతో స్టేడియంలోని అభిమానులంతా ఒక్కసారిగా నిశ్శబ్దంతో మునిగిపోయారు. క్రిస్ గేల్ పేరిట ఉన్న 30 బంతుల అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే సువర్ణ అవకాశాన్ని వైభవ్ కేవలం ఒకే ఒక బంతిలో మిస్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా సెంచరీ మిస్ అయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ చరిత్ర పుటలలో కూడా తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించబడుతున్నాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట 2012 నుంచి చెక్క చెదరకుండా ఉన్న ఒక అరుదైన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా గెల్ రికార్డును ఈ మ్యాచ్ తో బాదిన 12 సిక్సర్ల ద్వారా వైభవ్ అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాని రికార్డును కేవలం 15 ఏళ్ల వయసున్న ఒక కుర్రాడు బద్దలు కొట్టడం నమ్మశక్యం కాని విషయంగా అని విశ్లేషణలు కూడా విశ్లేషిస్తున్నారు.